ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ డాడీ విశేష్ మమ్మీ ఆరాధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి విశేష్. అయితే ఈ వీడియోలో నేను పాపని రాధలాగా ఎలా రెడీ చేశానని చూపిస్తున్నాను అనమాట. పాపకి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయ్యాయి. యూకేజీ అనమాట, ఇప్పుడు చదువుతుంది. స్కూల్లో ఇలా రెడీ చేసి తీసుకొని రమ్మని చెప్పారు ఫ్రైడే. ఇంకా రెడీ చేశారనమాట. ఎప్పుడు అదేంటో కొంచెం ఒక వీక్ ముందు చెప్తే బాగుండేది. 2 days ముందే చెప్పారు. ఇంకా డ్రెస్ అది ఏం కొన్ని తీసుకురావడం నాకు కుదరలేదనమాట. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే అలా రెడీ చేసేసాను నేనైతే. ఇక్కడ కొంచెం ఇగ్నోర్ చేసేయండి నా డ్రెస్ స్టైల్ అవంతా కూడానా. ఇంకా ఎర్లీ మార్నింగ్ కదా, అంటే లేట్గా లేచాను కొంచెం. ఇంకా పాపని అలా రెడీ చేస్తున్నాను లేచి. సో అయితే పాపని ఎర్లీ మార్నింగే లేపేసాను. లేపి హెడ్ బాత్ అది చేయిస్తాను అనమాట. ఇంట్లో పట్టులంగా జాకెట్ ఉంటే అది వేసేసాను. ఇంకా మాయిశ్చరైజర్ అది రాసి పౌడర్ అది రాసాను. ఇక్కడ లిప్స్టిక్, ఐబ్రోస్, తర్వాత ఐ షాడో అవి వేసాను అనమాట. ఐలైనర్, అది ఐలైనర్ కాదు, అది యాక్చువల్లీ అది కాటుకే ఐలైనర్లా పెట్టాను. దానిపై పౌడర్ అది రాసేసాను నేను. ఇంకా బొట్లు అవి పెట్టాను. యాక్చువల్లీ వైట్ పక్కన రెడ్ ఉంటే బాగుండేది. నేను పింక్ పెట్టాను. అంత బ్రైట్గా అనిపించలేదు. పాపకి కలర్లో కలిసిపోయింది అనమాట. చాలా లైట్గా ఉంది. ఇంక ఇక్కడ మా పాప పెద్ద జుట్టు వెయ్యి అని చెప్పి చెప్తుంది నాకు. నేను ఇది ఆన్లైన్లో పెట్టాను సవరం అనేది. బయటకు వెళ్ళి కొందామని చూసాను కానీ నాకు నచ్చలేదనమాట. ఆల్రెడీ చూసాను. కొన్ని ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు, కొన్ని తక్కువ కాస్ట్ ఉంటే క్వాలిటీ బాగోలేదు. ఇంకా ఆన్లైన్లో పెట్టింది వచ్చింది. పూజకి పెట్టుకున్నాను, పూజ రోజు వచ్చిందనమాట. అంటే శ్రావణ శుక్రవారంకి వరలక్ష్మి వ్రతంకి పెడితే వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది. ఇంకా నేను అప్పుడు వేసుకోవడం అయితే కుదరలేదు. పాపకి కొంచెం బాగా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట, పెద్ద జుట్టు అని చెప్పి. ఇంక వేయమంటే ఎలాగా రాధా గెటప్ చేస్తున్నాను కదా అని చెప్పి వేసాను ఇక్కడ నేను. జడది చాలా బాగా కుదిరింది కదా. అయితే ఈ చైన్ వేసాను కదా, జడ ముందుండడం వల్ల మొత్తం అంతా చిక్కులు పడిపోయింది. దాన్ని విప్పడానికే నాకు చాలా టైం తీసుకుందనమాట. అసలు నాకు తెలియదు ఇలాగా చిక్కులు పడుతుంది ఇంత దారుణంగా అని చెప్పి. ఫైనల్లీ ఎలాగోకలాగా చాలాసేపు పట్టులు పట్టి తీసేసాను. పిల్ల అస్సలు కుదురుగుండట్లేదు. నేను రెడీ చేసే గ్యాప్లోనే 2 సార్లు దెబ్బలు కూడా పడ్డాయి అనమాట. ఏడ్చుకొని మళ్ళీ కుదురుగా రెడీ అవడానికి కొంచెం సపోర్ట్ చేసింది. ఇంకా ఇది జారిపోతుందని చెప్పి ఇంకా నేను బ్లౌజ్కి పిన్ చేసి పెట్టేశాను. ముందుకు అలా పడిపోతుంది మాటికి అని చెప్పి ఇంకా జాకెట్కి అటుకి ఇటుకి పిన్లు పెట్టేశాను అనమాట. పర్ల్స్ ఉన్నాయి కదా అవి. ఇంక ఇలా అయితే సెట్ చేసేసాను. స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ సవరం మొత్తం పీక్కొని వచ్చేసింది. ఇంకా రెడీ చేసేటప్పటికి పాపకి నీరసం కూడా వచ్చింది అనమాట. నిద్ర వచ్చినట్టు అయిపోతుంది కొంచెం. సో ఓవరాల్గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. చున్నీ వేయగానే ఒకలాంటి కలర్ వచ్చింది కదా ఇంకా. సో పర్వాలేదు, కొంచెం బాగానే ఓపిక్గా రెడీ చేయించుకుంది. చిన్నప్పటి నుంచి ఇంతే ఆరాధ్య, చెప్పిన మాట వింటది. తనకి 6th month ఉన్న దగ్గర నుంచి నేను రెడీ చేస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ కూడా. ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అన్నీ కూడా నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేసి పెడతాను. కానీ ఇప్పుడు పుట్టిన మా చిన్న పాప మాత్రం అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఏడుపు అనమాట. ఇంకా చిన్నపిల్ల కదా, అందుకోసమే. ఇగో ఇక్కడ నేను రాధా నోస్ పిన్ లాగా కొన్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కొన్నాను. చాలా జాగ్రత్తగానే ఉంచాను. ఇప్పుడు పెట్టే ముందు ఆడుకొని ఇంక విరిగిపోయింది కదా, ఇంక వేరేది కొన్నాను అనమాట. అది పెట్టాను నేను. ఇది కూడా చాలా బాగుంటుంది, పాప కోసమనే కొన్నాను నేను. ఇంకా ఫైనలీ ఉంచుకుంది, పర్వాలేదు. కాకపోతే స్కూల్లో ఫొటోస్ తీసే టైంకి మాత్రం అన్నీ పీకేసుకుంది. అక్కడ పాపిడి చేను ముక్కు పుడక ఏం లేదనమాట. స్కూల్లో వాళ్ళు ఫొటోస్ అవి పెట్టారు నాకు. ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం నీట్గా రెడీ అయ్యి వెళ్ళింది. అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం అన్నీ పీక్కొని వచ్చింది. ఇంకా అందరి పిల్లలు అంతేనేమో. ఇంకా అలా ఇంకా చున్నీ అది జారిపోకుండా అక్కడ కూడా పిన్స్ పెట్టేసాను. ఎక్కడికక్కడ హెయిర్ అది కూడా జారిపోకుండా ఎక్కువ పిన్స్ పెట్టాను అనమాట. ఓవరాల్గా లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే నేను పంపించేశాను. ఇక్కడ అంతా చూపిస్తుంది అనమాట ఎలా రెడీ అయ్యాను ఏంటి అని చెప్పి. తను ముందు హెయిర్ ఎంత సెట్ చేసినా అవ్వట్లేదు, ఎందుకంటే పాప హెయిర్ కత్తిరించేసుకుంది. నేను చూడలేదనమాట. కత్తిరి దొరికితేనేమో నాకు కనిపించకుండా వెళ్ళి కత్తిరించుకుంది. ఇంకా అంతే వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఆరాధ్య చిన్నప్పటి ఫొటోస్ కూడా నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను, ఒకసారి చూసే.